హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సమని వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాము. స్కూల్లో సైన్స్ ఫేర్ అండ్ గ్రాడ్యుయేషన్ డే జరుగుతుంది. అందుకోసం స్కూల్కి వచ్చాము. ఎలా జరిగింది ఏంటి అనేది చూడండి ఈ వీడియోలో. ఈ స్కూల్ స్పెషాలిటీస్ ఏంటంటే పిల్లల్లో ఇప్పటి నుంచి ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలా చేస్తారు. ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే కంప్లీట్ చేసేసాక సైన్స్ ఫేర్ చేశారు. ఒకవైపు గ్రాడ్యుయేషన్ జరుగుతుంటే ఇటువైపు కింద పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి టీచర్స్ వాళ్ళకి డ్రెస్ వేయడం అన్నీ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ప్రిన్సిపల్ మేడం చేతుల మీదుగా సర్టిఫికెట్ ఇస్తున్నారు గ్రాడ్యుయేషన్ డేది. ఆ తర్వాత ఫొటోస్ తీసుకొని కిందికి పంపించేస్తున్నారు. ఇండివిజువల్ పిక్స్ తీసిన తర్వాత టోటల్ క్లాస్ పిక్స్ తీసేశారు. గ్రూప్ ఫోటో టీచర్స్తోని, ఎవరి క్లాస్ టీచర్తోని వాళ్ళు ఫోటో తీశారు. అలా అన్ని క్లాసులవి కంప్లీట్ చేసేసిన తర్వాత సైన్స్ ఫేర్ స్టార్ట్ అయింది. ఎందుకంటే గెస్ట్లు రావడానికి, పేరెంట్స్ అందరూ రావడానికి టైం పడుతుంది కాబట్టి ముందు గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సైన్స్ ఫేర్ చేసేసారు. ఈ లోపల మార్నింగే అన్నీ తీసుకొచ్చి ఒక వేలో రెడీగా పెట్టేసారు. టోటల్ వరండాలో అందరి పిల్లలవి పెట్టారు. ప్రతి ఒక్క స్టూడెంట్వి అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టారు. ఎంత బాగా చేసేసారు చూడండి. ఒక్కొక్కరు వీళ్ళకి వాళ్ళ టీచర్స్, పేరెంట్స్ ప్రతి ఒక్కరు హెల్ప్ చేసేసారు. ఇది డే నైట్ ప్రాజెక్ట్. వైండ్ ఎనర్జీ మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరి వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ పిల్లలు ఆ స్పీచ్ ఇస్తూ కూడా చెప్పేశారు. వచ్చిన గెస్ట్ ముందట ఎలాంటి భయం లేకుండా మంచిగా చెప్పారు. ఫీటల్ డెవలప్మెంట్, బేబీ ఎలా ఫామ్ అవుతున్న దగ్గర నుండి మనం బయటకు వచ్చే వరకు ఒక్కొక్క స్టేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా డ్రా చేసి చూపించారు. ఇవి చూస్తుంటే పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ అయినా అందరూ ఎంత కష్టపడ్డారో అనిపిస్తుంది. ఫేజెస్ ఆఫ్ మూన్, సేవ్ ఎర్త్, లైట్ హౌస్, రివర్ క్లీనింగ్ మిషన్. ఇంత చిన్న చిన్న పిల్లలతో సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారో టీచర్స్. అసలు వాళ్ళు చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు చిన్న చిన్న పిల్లలు నర్సరీ, ఎల్కేజీ అందరి పిల్లలతో చిన్న వాళ్ళ స్టేజ్కి తగ్గట్టు వాళ్ళకు ఇచ్చేసారు ప్రాజెక్ట్స్ అనేవి. ప్రతి ఒక్క స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళకి ఇప్పటి నుండే ప్రతి యాక్టివిటీలో ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు ప్రతి దాంట్లో అని చెప్పి చేస్తూ ఉంటారు. స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడమైనా ప్రతి యాక్టివిటీలోకి ముందుకు రావాలి అని చెప్పి, స్టడీ ఒక్కటే కాదు ప్రతి దాంట్లో ఉండాలి అని చెప్పేది ఈ స్కూల్ కాన్సెప్ట్. దానికి తగ్గట్టుగానే ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తారు. పిల్లలతో కూడా అంతే నేర్పించడమైనా అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ప్రాజెక్ట్ చేయించడం ఒక ఎత్తు అయితే వాటికి సంబంధించిన ఆ స్పీచ్ని రెడీ చేయించి వాళ్ళతో స్పీచ్ ఇప్పించడం కూడా ఒకటి. వాళ్ళకి నేర్పించడమైనా ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడంలో కూడా ముందుంటారు వాళ్ళు. ఒక్కొక్కటి డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని మన ఇండియాలో ఉన్న ప్రతి టాపిక్ని తీసుకొని చేయించడం చాలా చాలా బాగుంది. సైన్స్ ఫేర్స్ అందరూ కండక్ట్ చేస్తారు. అదే స్పెషల్ ఏముంది అంటే ఇది ప్లే స్కూల్, చిన్నపిల్లలది, నర్సరీ టు 4th స్టూడెంట్స్ వాళ్ళ మధ్యలో ఇది జరుగుతుంది. అంత చిన్న పిల్లలైనా సరే వీళ్ళు 7th 8th వాళ్ళు చేసే కాన్సెప్ట్స్ తీసుకొని మరీ చేశారు. గెస్ట్లు వచ్చాక పిల్లలు కూడా ఏమాత్రం తడబడకుండా చాలా బాగా చెప్పారు. వచ్చిన గెస్ట్లు కూడా ఇంతమంది నేను వినాలా అని ఏమాత్రం చిరాకు పడకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ది విన్నారు. తర్వాత అన్నట్టు వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నారో, మేము స్కిప్ చేసి వెళ్తూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పి ప్రతి ఒక్కరిది వింటూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు వచ్చిన గెస్ట్లంతా. చూడండి ఎలా ఉన్నాయి మా పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. ఈ ఇయర్ మీ పిల్లల స్కూల్లో కూడా ఇలా సైన్స్ ఫేర్ ఏమైనా కండక్ట్ చేశారా? చేస్తే ఎలా చేస్తారో ఏంటి అనేది కామెంట్ చేయండి.
ఈరోజు గెస్ట్ ఎవరు వచ్చారంటే స్కూల్కి మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ వాళ్ళు వచ్చారు. మా ఏరియా మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళు వచ్చిన తర్వాత రిబ్బన్ కటింగ్ అయ్యాక సైన్స్ ఫెస్ట్ స్టార్ట్ అయిపోయింది. అలా చెప్తూ వస్తుంటే ఎవరి పేరెంట్ వచ్చి వాళ్ళ కిడ్ దగ్గర నిలబడ్డారు. సో ఇప్పుడు సమన్వయవంతు వచ్చింది చూడండి. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన పిల్లల్ని వెళ్ళి చైర్లో కూర్చోమని చెప్పారు. అప్పుడు సమన్వయ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి హ్యాపీని వాళ్ళ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ నుండి వచ్చి ఉయ్యాలలో కూర్చొని ఆడుతున్నారు. చూడండి హ్యాపీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఉయ్యాలలో కూర్చుంటే. తనకు బాగా ఇష్టమైన ఐటెం. ఈ స్కూల్లో గాంధారి విద్య కూడా కండక్ట్ చేస్తుంటారు. అందులో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ని ఈరోజు వాళ్ళకు ఏమేమి నేర్చుకున్నారో ఆ టెక్నిక్స్ ఏంటి అనేది వివరించారు. గాంధారి విద్య మనకు ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేరెంట్స్ అందరూ బిజీ అయిపోయారు, కిడ్స్ దగ్గర ఉన్నారు, అందుకే చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక పాపకి గెటప్ వేశారు కొత్తిమీర లీఫ్ కర్రీస్తోని. అది కూడా ఒక ఐటమ్ వెజిటేబుల్స్ చూపించడం కోసం. అక్క చూడ I would like to invite our chairman madam, please give small words madam. అందరికీ నమస్కారం. ఇక్కడ మాతృమందిర్ స్కూల్ స్వర్ణమ్మకి మిగతా టీచర్స్ అందరికీ కూడా అండ్ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు తెలుస్తుంది మీ కష్టం ఏంటో. పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ కష్టపడ్డట్టున్నారు. నేను కూడా ఒకప్పుడు ఇలాగే చేశాను మా వాడి కోసం, కానీ చాలా బాగా చేశారు. మా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఎట్లా అంటే ప్రతిదీ కూడా మనకి ఎట్లా యూజ్ అవుతుంది, ఏ విధంగా తయారవుతుంది, అట్లాంటి మొత్తం అన్నీ కూడా మనకి క్లియర్ కట్గా వాళ్ళు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పిల్లలందరూ ఎక్కడెక్కడ ఉన్నట్టున్నారు, వాళ్ళకు కూడా చెప్తామంటే ఫస్ట్ చిన్న ఉన్నారని ఇక్కడ పిల్లలు ఎవరు ఒకసారి చేతులు ఎత్తండి. ఏంటి రోజు సైన్స్ ఫేరా? మరి ఏంటది సైన్స్ ఫేర్ అంటే ఏంటి రోజు? తెలీదు, మాకు కూడా తెలీదు. క్వశ్చన్స్ చేస్తారా మీరు డైలీ? మీ మమ్మీ వాళ్ళని క్వశ్చన్స్ చేస్తారా? ఏమైనా క్రియేట్ చేస్తారా? క్వశ్చన్స్ చేయడం, క్రియేట్ చేయడం, రీసెర్చ్ చేయడం, ఇదంతా కూడా ఏంటన్నా సైన్స్ ఎగ్జిబిషన్, సైన్స్ ఫేర్. అదేనా? అదే సైన్స్ మనకి కదా, అవునా? చాలా బాగున్నాయి నాన్న, అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మీరు ముందు కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్వర్ణమ్మ వాళ్ళకి, మాతృమంది స్కూల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మాతృమందిర్ ప్లే స్కూల్లో నేను గెస్ట్ కాదు, పేరెంట్ని. నేను కూడా మీతో పాటే కష్టపడ్డాను. మా పాపకు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేయించాను. కానీ చాలా బాగుంది. పిల్లలందరూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అన్ని వే ఆఫ్ టాకింగ్ బాగుంది. ఒక మాటలో మాతృమందిర్ ప్లే స్కూల్ గురించి చెప్పాలంటే, మన దగ్గర అయితే పిల్లలు ఎంత సేఫ్గా ఉంటారో మాతృమందిర్ ప్లే స్కూల్కి పంపిస్తే కూడా పిల్లలు అంతే సేఫ్గా ఉంటారు. ఇక్కడ టీచర్స్ కానీ ఆయాలు కానీ ఎందుకంటే అదే నమ్మకంతో నేను మా పాపను కూడా ఇదే స్కూల్కి పంపిస్తున్నాను. స్పెషల్ కేరింగ్, పిల్లల్ని చూసుకోవడము, తినబెట్టడము, ఏదైనా చాలా బాగుంటుంది మాతృమందిర్ ప్లే స్కూల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణమ్మకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్.
తల్లిదండ్రులందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న స్వాతి అండ్ రమేష్ గారు వాళ్ళ ఫస్ట్ పేరెంట్, వాళ్ళ బాబు వాళ్ళు కూడా మాతృమందిర్ పేరెంట్సే. అంటే తను మర్చిపోయాను, అంటే ఆ మాతృమందిర్లో జాయిన్ చేసింది కూడా అందుకే అనేసి శ్రవంతి గారు కూడా చెప్పారు. ఇక్కడ కేవలం మాతృమందిర్ రన్ అవుతుందంటే కేవలం పేరెంట్స్ వల్లనే. ఏంటి అంటే మేము ఇక్కడ జస్ట్ గైడ్ లైన్సే, మేము చేసే ప్రతిదీ మీరు సపోర్ట్ చేస్తేనే నేను మూవ్ ఆన్ అవ్వగలుగుతాను. అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళందరూ ఎలాంటి పెయిన్ వచ్చినా నేను హీల్ చేసుకుంటున్నా, అప్పుడు నాకు తగ్గిపోతుంది. అంతమంది దెబ్బ తాకితే ఫుల్ నొప్పి వచ్చేది, ఈ క్లాస్కి రాగానే ఏమన్నా తగ్గిపోతుంది. గాంధార్ విద్య నేర్చుకున్నప్పటి నుంచి నాకు కళలు ఏమీ వస్తుంది. నేను హీల్ చేసుకుంటా. చిన్నప్పటి నుంచే వీళ్ళకి స్టేజ్ ఫియర్ పోవాలని చెప్పి మేడం కండక్ట్ చేసే అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలతో పాటు మాకు కూడా వర్క్ ఇస్తున్నారు స్కూల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మమతా కన్వీని.